7,75,000 క్లెయిమ్ తీసుకొని కూడా తన పాకెట్ నుంచి 6,25,000 బిల్ పే చేయాల్సిన పరిస్థితిని సరైన సలహా తీసుకోలేందుకు అడ్వైజర్ చెప్పిన ప్రకారం ఫాలో అవ్వలేనందుకు కస్టమర్ ఎంత సఫర్ అయ్యారో తన ఎక్స్పీరియన్స్ ని నేను మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. హలో అండి, నేను మీ పుష్ప. వెల్కమ్ టు అవర్ ధన్వంతర యూట్యూబ్ ఛానల్. 2020 ఫిబ్రవరి మంత్ లో ఒక ఫ్యామిలీ మనల్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీకి సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ ని మనం సజెస్ట్ చేయడం జరిగింది. 4 మెంబర్స్ కి కలిపి కనీసం వాళ్ళు ఉంటున్న లొకేషన్ ప్రకారం 10 లక్షల పాలసీ అయినా ఉండాలి అని మనం చెప్పాం. కానీ కస్టమర్ ఎటువంటి ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ లేవు కాబట్టి, అలాగే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎలాంటి క్రానిక్ డిసీజెస్ ఉన్న పర్సన్స్ ఎవరు లేకపోవడం వల్ల 5 లక్షల రూపాయల పాలసీ సరిపోతుంది మాకు అని చెప్పి వాళ్ళు 5 లక్షల పాలసీనే తీసుకున్నారు. పాలసీ తీసుకున్న ఫస్ట్ ఇయర్ లోనే మనకి మార్చి నుంచి మనం చూసాం కదండి, కోవిడ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ వేవ్ లోనే ఆయన కోవిడ్ తో ఎఫెక్ట్ అయ్యారు. కోవిడ్ లో పాలసీనే ఆయనకి క్లెయిమ్ పే చేసింది. ఎందుకంటే వైరల్ గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పాలసీ తీసుకున్న 31వ రోజు నుంచి మనం కవర్ చేస్తామని ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాము. ఇక్కడ కూడా అదే అప్లై అవ్వటం వల్ల వాళ్ళ క్లెయిమ్ ఏదైతే జరిగిందో ఆ మొత్తం బిల్లు ఇన్సూరెన్స్ నుంచే కవర్ చేయడం జరిగింది. 2021లో అతను రెన్యువల్ చేసుకునేటప్పుడు, 2022లో రెన్యువల్ చేసుకునేటప్పుడు, 2023లో రెన్యువల్ చేసుకున్నప్పుడు కూడా మనం సార్ ఆల్రెడీ మీకు క్లెయిమ్ ప్రాసెస్ ఇదంతా కూడా మీరు పాలసీ తీసుకున్న వెంటనే పేస్ చేశారు. మీ పాలసీని నెక్స్ట్ సమ్మిన్షుడ్కి అప్గ్రేడ్ చేసుకోండి. ఏజ్ కూడా మీది మారుతుంది, 50లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి హయ్యర్ సమ్మిన్షుడ్కి వెళ్ళండి అని మనం సజెస్ట్ చేసినప్పటికీ కూడా తర్వాత మార్చుదామని చెప్పి ఆయన పోస్ట్ పోన్ చేశారు. 2023లో ఆయన ప్రీమియం రెన్యువల్ కట్టేటప్పుడు కూడా లేటుగా కట్టడం జరిగింది. ఇప్పుడు 2023 యాక్చువల్గా ఆయన ఫిబ్రవరిలో రెన్యువల్ పే చేయాలి. బట్ ఆయన 1 మంత్ గ్రేస్ పీరియడ్ యూటిలైజ్ చేసుకొని 29 డేస్ తర్వాత పాలసీ రెన్యువల్ కట్టారు. రెన్యువల్ చేసిన 1.5 మంత్లో ఆయనకి హార్ట్లో ఇబ్బంది కలిగి ఒక కార్పొరేట్ హాస్పిటల్ని అప్రోచ్ అయ్యారు. సో యాంజియో కాదు, స్టంట్స్ కాదు, బైపాసే చేయాల్సి వచ్చింది. ఆ హాస్పిటల్లో బైపాస్కి అయిన సర్జరీ తాలూకా కాస్ట్ 14 లక్షలు అయిందండి. ఈ 14 లక్షల్లో సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఎంతో కొంత కవర్ అవుతుంది, రిమైనింగ్ అమౌంట్ ఎలాగోలా అడ్జస్ట్ చేద్దాము అని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్న టైంలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయిపోయింది. సో వాళ్ళకున్న ఆ హోప్ కూడా పోయింది. ఆ టైంలో వాళ్ళ వైఫ్ మనల్ని కాంటాక్ట్ చేశారు. పుష్ప గారు, క్లెయిమ్ ఇలా రిజెక్ట్ అయింది, రీజన్ ఏంటో తెలియట్లేదు, నేను మా హస్బెండ్తో హాస్పిటల్లోనే స్పెండ్ చేస్తున్నాను, నాకు కొంచెం ఈ విషయంలో హెల్ప్ చేసి పెట్టమని చెప్పి ఆవిడ మనల్ని అప్రోచ్ అయ్యారు. వెంటనే మేము ఆ డాక్యుమెంట్స్ అన్ని రప్పించి చెక్ చేస్తే కేస్ షీట్ హాస్పిటల్లో మనకి అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో మన హాస్పిటల్కి వెళ్ళగానే పేషెంట్ తాలూకా కండిషన్ ఏంటి, హాస్పిటల్కి వచ్చినప్పుడు దానికి జస్ట్ బిఫోర్ ఏం జరిగింది అన్నది క్లియర్గా కేస్ షీట్లో రాసుకోవడం జరుగుతుంది. ఆ కేస్ షీట్లో ఆయన లాస్ట్ 1.5 మంత్ నుంచి 1 to 1.5 మంత్ నుంచి చెస్ట్లో కొంచెం అనీజీనెస్ ఫీల్ అవుతున్నారని, అలాగే కాఫ్ కూడా సివియర్గా అప్పుడప్పుడు నైట్ టైం వస్తుందని కేస్ షీట్లో రాశారు. ఆ టైంలో అతని పాలసీ గ్రేస్ పీరియడ్లో ఉంది, అంటే పాలసీ యాక్టివ్లో లేదు. దాని వలన గ్రేస్ పీరియడ్లో వచ్చిన హెల్త్ ఇష్యూస్ని ఇన్సూరెన్స్లో కవర్ చేయడం జరగదు అన్న రీజన్తో ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. హాస్పిటల్ని సంప్రదించి ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని చూసిన తర్వాత అందులో ఆయనకి రుమటిక్ హార్ట్ డిసీజ్ అనే ప్రాబ్లం ఉన్నది. అది సడన్ గా ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య కాదు, ఎప్పటి నుంచో ఆయనకి ప్రాబ్లం ఉన్నది, దానివల్లే క్లెయిమ్ రిజెక్ట్ అయిందని మనకి హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. సో మేము దానికి ప్రూఫ్గా కస్టమర్ని అడిగితే వాళ్ళు ప్రీవియస్గా మాకు ఎటువంటి హిస్టరీ లేదు, గతంలో మేము ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరగలేదు, కాకపోతే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా అప్పుడప్పుడు 2 monthsకి 3 monthsకి కాఫ్ వస్తుంది, ఆ కాఫ్ వచ్చినప్పుడు మాత్రం కాస్త ఒక వారం 10 రోజులు ఇబ్బంది పడుతున్నాము. ఆ టైంలో మనం అవుట్ పేషెంట్లో డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ టైంలో ఇచ్చే మెడికేషన్ ఒక వారం రోజులు 10 రోజులు వాడుతున్నాము, తగ్గిపోయిన తప్పించి
ఎప్పుడు కూడా కాంప్లికేటెడ్గా హెల్త్ ప్రాబ్లము హాస్పిటలైజేషన్ అయితే జరగలేదు అని చెప్పిన వెంటనే మాకు వెంటనే స్ట్రైక్ అయ్యి కోవిడ్ టైంలో ఆయన క్లెయిమ్ ప్రాసెసింగ్కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళా రప్పించి అవన్నీ వెరిఫై చేసాం. ఏదైతే కోవిడ్ టైంలో అతనికి మనం క్లెయిమ్ ఇచ్చామో ఆ క్లెయిమ్ అవుతున్న టైంలోనే ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకొని చూస్తే రుమటిక్ హార్ట్ డిసీజ్ అనే ప్రాబ్లము ఆ టైంలోనే ఆయనకి ఐడెంటిఫై అయినట్టుగా ఆ రిపోర్ట్స్ లో తెలిసింది. నిజంగా ఆయనకి అప్పుడే ఆ విషయం తెలుసుంటే ఇనీషియల్ స్టేజ్ లోనే ఆయన ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ గా అయిపోయి ఉండును. బట్ ఆ విషయం హాస్పిటల్ పీపుల్ ఆయనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, పేషెంట్ కూడా సరిగ్గా చూసుకోలేకపోవడం వల్ల అది అంత కాంప్లికేటెడ్ అయ్యింది ఆఫ్టర్ 3 years అయ్యేసరికి. దానివల్ల ఈరోజు ఆయన బైపాస్ సర్జరీ వరకు వెళ్లాల్సి వచ్చింది. అయితే మేము ఆ రిపోర్ట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఇది కోవిడ్ టైంలోనే ఐడెంటిఫై అయ్యిందని చెప్పి దానికి సపోర్టింగ్ రిపోర్ట్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ అయితే ఓపీడీలో ఆయన చూపించుకొని డాక్టర్ మెడిసిన్స్ అవి వాడారో ఆ వాడిన ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా మేము మళ్ళీ హాస్పిటల్కి సబ్మిట్ చేయించి క్లెయిమ్ ని రీఓపెన్ చేసి రీకన్సిడరేషన్ ప్రాసెస్ చేయించాం. సో ఆఫ్టర్ వెరిఫికేషన్ క్లెయిమ్ అప్రూవల్ అయ్యింది. ఫైనల్ గా డిశ్చార్జ్ సమ్మరీలో వాళ్ళు 14 లక్షల రూపాయలు క్లెయిమ్ కి పెట్టినట్టయితే అతనికి పాలసీ 5 లక్షల రూపాయలకి మాత్రమే ఉండటం వలన గత 2 years లో క్లెయిమ్ లేకపోవడం వల్ల మరొక 2,75,000 రూపాయలు నో క్లెయిమ్ బోనస్ కింద ఉండటం వలన 7,75,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ తీసుకున్నారు. రిమైనింగ్ 6,25,000 రూపాయలకి చాలా ఇబ్బంది పడి అడ్జస్ట్ చేసుకుని ఆ హాస్పిటల్ బిల్ సెటిల్ చేసుకుని వాళ్ళు బయటపడడం జరిగింది. సో దీనిలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మన కుటుంబానికి సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కనీసం మన ఏజ్ని బట్టి 35 సంవత్సరాల లోపు వాళ్ళైతే 10 లక్షల కవరేజ్ అయినా ఉండేటట్టుగా చూసుకోండి. 36 నుంచి 45 మధ్యలో కనుక ఉన్న వాళ్ళైతే కనీసం 15 నుంచి 25 లక్షల కవరేజ్ ఉండేటట్టుగా చూసుకోండి. ఎప్పుడైతే 50 దాటుతున్నామో మీకు అఫోర్డబిలిటీని బట్టి మీరు ఎంతవరకు ప్రీమియం పే చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుందో అంతకు తగినట్టుగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్స్పెన్సివ్ కింద మాత్రం చూడొద్దు. మనం ఖర్చు పెట్టే ఎన్నో ఖర్చులతో పోల్చుకుంటే మన కోసం, మన హెల్త్ కోసం, మనకి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ పొందడం కోసం చేసే ఈ ప్రయత్నంలో మాత్రం ఎక్కడా కూడా పొరపాటు చేయొద్దు, ఇబ్బంది పడొద్దు. అయితే ఈ క్లెయిమ్ జరిగిన తర్వాత వాళ్ళకి అర్థమైంది హెల్త్ ఇన్సూరెన్స్ లో హై సమ్ ఇన్సూర్ తీసుకోవడం అన్నది ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నారు. రీసెంట్ రెన్యువల్ 2024లో వాళ్ళు రెన్యువల్ పే చేసేటప్పుడు మా పాలసీని కంపెనీలో ఎంత టాప్ కవరేజ్ ఉంటే దానికి అప్గ్రేడ్ చేసేయండి అని మనం రిక్వెస్ట్ చేశారు. బట్ ఒకసారి మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైనా అంటే హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, మేజర్ క్రానిక్ డిసీజెస్ కానీ ఏదైనా ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత మన పాలసీ వాల్యూని పెంచుకోవడం అన్నది జరగని పని. అవి మైనర్ డిసీజెస్ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఒక 2 to 3 years పోయిన తర్వాత మేబీ కన్సిడర్ చేసి ఎన్హాన్స్ చేసే అవకాశం ఉంటుందేమో. కానీ మేజర్ డిసీజెస్ కానీ, మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా మనం క్లెయిమ్ తీసుకోవటం కానీ, ఐడెంటిఫై అవ్వటం కానీ జరిగిన తర్వాత మన పాలసీ వాల్యూని పెంచుకోవడం అన్నది జరగని పని. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. పాలసీ తీసుకునేటప్పుడే ఒక మంచి సమ్ ఇన్సూర్డ్ అయితే మాత్రం చూస్ చేసుకోండి. ఇప్పుడు గ్రేస్ పీరియడ్ అన్న ప్రాబ్లం వల్లనే కదా అతను క్లెయిమ్ లో ఇంత ఇబ్బంది పడ్డారు. గ్రేస్ పీరియడ్ అంటే ఏంటంటే మనం ఏ రోజైతే పాలసీ ప్రీమియం పే చేయాలో ఆ రోజు కాకుండా తర్వాత అంటే ఏదైతే కంపెనీ బట్టి పాలసీని బట్టి మనకి 1 month అని, 15 days అని, 7 days అని పీరియడ్ ఇస్తారు. అంటే ఆ టైంలో మనం పే చేయటం వలన మనకి పాత సీనియారిటీ ఎన్ని సంవత్సరాలు అయితే ఉందో 2 years 3 years ఆ సీనియారిటీని లాస్ అవ్వకుండా మన పాలసీ అనేది కంటిన్యూ చేస్తారు. అయితే ఇక్కడే మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్రేస్ పీరియడ్ లో గనక మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినా, ఏదైనా ఫీవర్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినా, లేదా యాక్సిడెంట్స్ ఏదైనా జరిగినా మీకు క్లెయిమ్ ఇవ్వటం జరగదు. ఆ టైంలో మనకి ఎందుకు గ్రేస్ పీరియడ్ ఇస్తారంటే మన పాలసీ సీనియారిటీ లాస్ అవ్వకుండా కంటిన్యూ చేయడానికి మాత్రమే అలౌ చేస్తారు. అందుకే రెన్యువల్ చేసినప్పుడు కూడా గుడ్ హెల్త్ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి మీరు ఆన్లైన్లో పే చేసినా ఆ కండిషన్ మీకు కనిపిస్తుంది, ఆఫ్లైన్లో పే చేసినా సరే గుడ్ హెల్త్ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వమని మీకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అడుగుతారు. పొరపాటును కూడా మీరు ఏదైనా హెల్త్ స్టేటస్లో చేంజ్ వచ్చి అక్కడ కనుక సబ్మిట్ చేయకుండా మీరు రెన్యువల్ చేసుకుంటే క్లెయిమ్ టైంలో మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు.
క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడమే కాదండి, మీ పాలసీ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు ఈ వీడియోలో తీసుకునేటప్పుడే హయ్యర్ సమ్ ఇన్ష్యూర్డ్ ఎందుకు తీసుకోవాలి, అలాగే క్లెయిమ్ ఏదైనా జరిగిన తర్వాత మనం సమ్ ఇన్ష్యూర్డ్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి ఎంత కష్టపడాలి, అవుతుందా లేదా, గ్రేస్ పీరియడ్ లో రెన్యువల్ చేయటం వల్ల జరిగే ఇబ్బందులు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన, ఆచరించవలసిన విషయాలండి. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.